మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం డిసెంబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే రవి ధనురాశి సంచారం చేస్తున్నారు. శుక్ర భగవానుడు కూడా ఈ వారం నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడి యొక్క సంచారం కూడా ధనురాశిలో ఉంటాం. సో చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మేనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో గురుడు వక్రస్థితిలోను, సింహంలో కేతువు, అలాగే వృచ్చికంలో బుధుడు, రవి, కుజ, శుక్ర, చంద్రులు ధనురాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం, ఈ గ్రహాల సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గత వారం చేసిన వీడియో వార ఫలాల్లో ఎందుకు చాలా కొంత అనీజీగా ఫీల్ అవుతున్నట్టున్నారు, మీరు కొంచెం వీక్గా ఉన్నట్టున్నారు, డిస్టర్బెన్స్డ్గా అన్నట్టు చాలామంది పెట్టారు మన ఫ్యామిలీ మెంబర్స్. యాక్చువల్లీ మా పిల్లల యొక్క ముత్తాత ఆయన ఒక 95 years ఓల్డ్, ఆయన వెళ్ళిపోయారు, శివైక్యం చెందారు. సో వెరీ స్ట్రెస్ఫుల్ టైం అండ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా చాలా హెక్టిక్ వర్క్లో అండ్ అక్కడ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటా రాత్రి 2ంటికి ఎప్పుడు ఇంతమంది మళ్ళీ మన గురించి వెయిట్ చేస్తారు, కంపల్సరీ వీక్లీ మనం అందించాలన్న ఉద్దేశంతో సో మనం అది అందించడం జరిగింది. సో ఆ రోజు వెరీ స్ట్రైన్ఫుల్ డే, బట్ ఇంతమంది వెయిట్ చేస్తారని చెప్పి చేయడం జరిగింది. అంత అనీజీగా ఉన్నా కూడా, అంత చాలా ఓపిక లేకపోయినా కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు 7 సంవత్సరాల్లో గ్యాప్ రాలేదు కాబట్టి గ్యాప్ రాకుండా ఉండడం కోసం కష్టపడి చేశాను. అందుకే పోయిన వార ఫలితాలు ఆ విధంగా వచ్చే తప్పించి నాకైతే ఏం లేదు. ఐఎమ్ ఫుల్లీ హెల్దీ. ఓకే, మకర రాశి సంబంధించి చూద్దాం. మకర రాశికి తృతీయంలో శని, లాభంలో బుధుడు, ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే రాశికి సంబంధించి మెయిన్గా తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఆఫ్టర్ ఏళ్ళనాటి శని తర్వాత ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా మంచి కాన్ఫిడెంట్తో మీరు ముందుకు వెళ్ళడానికి ఈ టైం బాగా ఉపయోగపడుతుంది. బట్ గడిచిన 4 months తీసుకుంటే ఓవర్ హెక్టిక్ స్ట్రెస్, డబుల్ ఎఫర్ట్స్. సో ఇంకా ఈ తిరుగుడు అనవసరం, ఈ ఆలోచన అనవసరం అని చెప్పి మీరు కొంచెం డిసైడ్ అయ్యి పెట్టే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ దేని గురించి, పని అవ్వని విషయం గురించి వదిలేద్దాం అనే ఒక నిర్ణయానికి మీరు రావటం మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఈ వారం ఈ రాశికి మెయిన్గా చూసినప్పుడు 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళ అలాగే శని ఈ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మకర రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం తీసుకున్నప్పుడు మకర రాశి వారికి హెక్టిక్ షెడ్యూల్, హెక్టిక్ స్ట్రెస్ అండ్ సమ్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో తప్పని, కుదరని కొన్ని కండిషన్స్లో, కొన్ని పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళకి ఖర్చులు కావచ్చు, సమ్ ఫియర్ ఇన్ మైండ్ కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్ యాస్పెక్టింగ్ ద 12th house, రవి, కుజ, శుక్ర, చంద్ర అంటే గురుడి యొక్క రిట్రగ్రేటివ్ ఆస్పెక్ట్ కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా 12th houseని చూడటం వల్ల ఆరోగ్య పరిస్థితులకు సంబంధించో అండ్ ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, సరే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి కోఆపరేషన్ అండ్ ఇది సరిగ్గా లేకపోవటం వల్ల ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, కొన్ని ఈ లోన్స్ విషయాల రీత్యా కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ రీత్యా సమ్ వారం ప్రారంభం సమ్ ఓవర్ స్ట్రెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశికి తప్పకుండా రవికి సంబంధించి మేజర్గా కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం, కుజుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం, రవికి ఆదివారం దానం ఇవ్వటం చాలా మంచిది. శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. కాలభైరవ అష్టకం చదువుకోవడం చాలా మంచిది. ఇట్స్ పుష్ టు ఫియర్రీ
కొంచెం మిమ్మల్ని కొంచెం ఫియర్కి గురి చేసే పరిస్థితుల్లోకి ఇక్కడ మకర రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ స్ట్రెస్ కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ ఏ పాసింగ్ క్లౌడ్, నాట్ పర్మనెంట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రాలజీ అనేది ఇదిగో ఈ వారంలో ఇక్కడ రవి, కుజ, చంద్ర, శుక్రుడు అండ్ ఇన్ని గ్రహాలు 1000 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి పెద్ద గుంత కనిపిస్తూ ఉంది. అది ఎక్స్పెన్సెస్ రూపంలో అయినా, ఆరోగ్యపరమైన రూపంలో అయినా, దేనిపరమైన సరే కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. మీరు వాక్ చేసేటప్పుడు, చూసేటప్పుడు ఈ వారం ప్రతిదీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అన్వయించుకుని ముందుకు వెళ్ళండి అని మనల్ని అలర్ట్ చేసేది ఆస్ట్రాలజీ. ఇది భయపెట్టించే శాస్త్రం కాదు. ఆస్ట్రాలజీ అనేది మనకి జ్యోతినిచ్చే శాస్త్రం. అండ్ సోమ మంగళవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, డెఫినెట్గా రాశాధిపతి శని కూడా 3వ స్థానంలో ఉన్నారు. పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం. ఓకే, ఆల్రెడీ ఏలినాటి శని అయిపోయి ముందుకు వచ్చిన వాళ్ళు కాబట్టి కష్టపడడం మనకేం పెద్ద మ్యాటర్ కాదనుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి కష్టాన్నైనా తీసుకుంటారు, తప్పకుండా దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేస్తారు. ఇక బుధ గురువారాలు చూస్తే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 2వ శని యొక్క సంచారం ఉంటాం. త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, మీ యొక్క కష్టం ద్వారా ఎంత కష్టిస్తే దానికి తగ్గ ఫలితాన్ని మీరు పొందే ఆస్కారాలు ఫైనాన్స్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్స్ ఫర్ గెయినింగ్ సమ్ వెల్త్. ఏదైతే ఏ విషయాన్ని గురించి అయితే మీరు ఎక్కువ కష్టపడతారో ఆ విషయం త్రూ మీరు ఆర్థిక పరంగా బలపడటానికి కూడా ఆ కష్టం మీకు ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. గురుడి రిట్రాగ్రేషన్ కూడా కనిపిస్తుంది కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్, గురువారం పూట దానం ఇవ్వటం, దత్తాత్రేయుడి ఆరాధన చేయటం, దేవానంచ ఋషినంచ చదువుకోవడం చాలా మంచిది. సమ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే విషయం కానీ, కొంచెం టఫ్నెస్ టు డిఫెండింగ్ యువర్ అపోనెంట్స్, మీ అపోనెంట్స్ని డిఫెండ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే సరైన గ్రిప్ దొరక్క మీకు. కాబట్టి టైం మంది కాదు అనుకుని కొంచెం కామ్ డౌన్, స్లో డౌన్ ఈ టైం వచ్చినప్పుడు మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి సంబంధించి ఇంత హెక్టిక్ ఇది నడుస్తూ ఉంది కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే విషయంలో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ, మ్యాచెస్ చూసే విషయంలో కానీ, ఎనీ న్యూ థింకింగ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మనకి ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖర్చు వైపు ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అంటే దానివల్ల ఒక ఫీరే కనిపిస్తుంది. అది తీసుకునే నిర్ణయం ఆనస్తంగా మనకి ఎక్కువ ఇంకొంచెం స్ట్రెస్ని లోన్ చేసే ఆస్కారం ఉన్నాయి. బట్ ఎనీ కొత్త డెసిషన్స్ తీసుకోకుండా ఉండడం అనేది ఈ టైంలో మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.